కోరికలను బట్టి హృదయంలో కలుగుతులు ఉన్నాయండి. అలాంటి దేవుని సంఘంలో ఉన్న మనము దేవుని నడిపింపులో లేకుండా ఆయన ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటా ఉన్నామంటే మనకు అర్థం కావలేదు దేవుడు ఏం సిద్ధపరిచాడు. అర్థమైతే మనము వేటి కొరకు ప్రయాసపడాలో వాటి కొరకు పడతాం. ఈ రాత్రి మనం దేని కొరకు ప్రయాసపడాలంటే ఇదిగో దేవుని సంఘం కొరకు ప్రయాసపడాలి. దేని కొరకు ప్రయాసపడాలంటే ఇదిగో మానేసిన ఆత్మలు లేదా నశించిపోతున్న ఆత్మలు, నరకానికి చేరువైపోతున్న ఆత్మలు, ఆ యొక్క వెచ్చలతరమైన వ్యసనాలతో, ఇష్టానుసారమైన కోరికలతో వారి యొక్క జీవితాలని ఆత్మని పాడు చేసుకొని నరకానికి చేరువైపోతున్న వారి కొరకు ప్రయాసపడాలి. మనం దాని కొరకు ప్రయాసపడే వారంగా ఉండాలి. ఈ రాత్రి నీ ప్రయాస దేని కొరకు ఒకసారి ఆలోచించి చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, త్వరగా యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంత చక్కని మాట ప్రశ్నిస్తున్నారు చూడండి ఒకసారి. ప్రశ్న అక్కడ వినాలి వాక్యం. ప్రశ్న ఏంటి? ఆ ప్రశ్న అంటే ఎవరి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు మేలు, ఎవరి కొరకు వారసత్వాన్ని సిద్ధపరుస్తున్నాడు, ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించలేక అంటున్నాడు. ఈ లోక విషయముల్లో దరిద్రులైన వారికి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఎంచి తన్ను ప్రేమించిన వారికి ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం? రాజ్యానికి వారసులు. అది కదా దేవుడు మన కొరకు దాచింది. నేను కొన్ని సందర్భాల్లో భక్తి చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఇదిగో ఈ రోజే నా ప్రాణం పోతుందని ఎందుకు దేవుని స్తుతించడం లేదు? ఈరోజే ప్రాణం పోతే మనం ఏం చేయగలమండి? ఒక ధనవంతుడు అనుకున్నాడంట తన హృదయంలో ఏమని అనంటే, నేనేం తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరుద్దునా అనుకొని సంపాదించేసాడంట. ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనంట. రాత్రే ప్రాణం అడిగాడు దేవుడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, వెర్రివాడ నీ జీవితం అయిపోయింది అంటున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచించాలి. ఎంతోమంది బలమైన వారు చనిపోతున్నారు కదా, యవ్వనస్తులు చనిపోతున్నారు, పిల్లలు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, నడి వయస్సులు చనిపోతున్నారు, ఎంతోమంది చనిపోతానే ఉన్నారు. రోజుకొక్క శవనైనా మనం చూస్తున్నాం, రోజుకు ఒక్క వ్యక్తి అయినా మరణించడం మనం చూస్తున్నాం. నేను అనుకుంటా ఉంటాను, వాళ్ళు మరణించి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు కదా. వినాలి, అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అమ్మ అయితే అమ్మ, చెల్లి అయితే చెల్లి, అక్క అయితే అక్క అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చేది ఏంటంటే, వాళ్ళు చచ్చిపోయింది, వీళ్ళు వ్యాధుల్లో ఉన్నారు, అది గుర్తు రావట్లేదు నాకు గుర్తొచ్చింది, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళింది అంటారు? ఈ ఆత్మ నరకానికి కానీ పోయిందా? ఈమె క్రియలను బట్టి చూస్తే ఈమె నరకానికి కదా వెళ్ళాలి, పరలోకానికి దేవుడు ససేమేరే ఒప్పుకోడు కదా, అసలు నరకంలో ఖచ్చితంగా ఉంటుంది ఈమె అనే భయము నాకు ఈ మధ్యకాలంలో పట్టుకుందండి. మీకు తెలుసో తెలీదో, మీరు పర్సనల్గా అడిగి చూడండి ఒకసారి. బాలు చెప్తాడు నా కోసం. 2-3 సార్లు అన్నాను, ప్రభు ఈ రోజు కానీ రేపు కానీ చచ్చిపోతే మన పరిస్థితి ఏరుతుందో అర్థం కావట్లేదు నాకు, ఈ మధ్యకాలం చాలా భయం వేస్తుంది, చచ్చిపోతామేమో అని 2-3 సార్లు అన్నాను నేను. ఎందుకంటే చనిపోతున్న చూస్తే భయం వేస్తుంది నాకు. చచ్చిపోతే కనుక ఈరోజు ఈ పరిచర్య, ఈ సంఘము, ఈ ప్రాబ్లమ్స్